హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను నా సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి సాటర్డే నేను మార్నింగే గుడికి వెళ్తాను, వెంకటరమణమూర్తి గుడికి. కానీ ఈ సాటర్డే నాకు ఇంట్లో పని చాలా ఎక్కువైపోయింది. అందుకోసమని నేను మార్నింగ్ వెళ్ళలేకపోయాను. ఇంకా మొత్తం ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దీపము అన్నీ పెట్టేసుకొని ఇంకా వెంకటరమణమూర్తి గుడికి బయలుదేరాను. ఈ వెంకటరమణమూర్తి గుడి అనేది మా కాలనీలోనే ఉంటుంది. చాలా పెద్ద గుడి అండి, చాలా బాగుంటుంది ఈ గుడి అయితే. నేను ప్రతి వీకు ఇంకా వెంకటరమణమూర్తి దీపం పెడతాం కదా, దీపం అనేది పిండి దీపాలే పెడతాను. ఈ వీక్ కూడా అలానే ఇంట్లోనే పిండి దీపాలన్నీ పిండంతా కలిపేసుకొని ఇంకా దీపాలన్నీ రెడీ చేసుకొని తీసుకుని వెళ్తున్నాను. ఈ దీపాలు వెంకటరమణమూర్తికి చాలా ఇష్టం కదా ఇలా పెట్టడం అనేది. అందుకోసమని ప్రతి వీక్ నేను పిండి దీపమే తీసుకువెళ్తాను. చూడండి, ఇంట్లోనే చక్కగా తీసుకొని వెళ్తాను. అక్కడ చేయడం అంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు, కానీ అక్కడ క్రౌడ్ ఎక్కువ మంది ఉంటారు కదా, అందుకోసమని ఇంట్లోనే నేను రెడీ చేసుకొని వెళ్తాను. రెడీ చేసుకొని ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి డైరెక్ట్గా అక్కడే దీపాలు పెట్టుకోవచ్చు కదా, అందుకోసమని మొత్తం చేసుకుంటున్నాను. ఇంకా వెంకటరమణమూర్తికి, లక్ష్మీదేవికి, తులసమ్మకి ఇలా 3 చేసుకొని ప్రతి వీక్ తీసుకొని వెళ్ళి దీపాలు పెట్టుకొని ఈ దీపాలు పెట్టి ఏమైనా కోరిక ఏమైనా కోరినా తీరుతుందంట, అలా అంటారు. ఇదిగోండి, ఇంకా నేను గుడికి రెడీ అయిపోయాను. నేను, మా అబ్బాయి, మా తమ్ముడు కలిసి వెళ్తున్నాము. చూపిస్తారా? వెంకటేశ్వరుడి దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసరికి మాకు ప్రసాదంలోకి పులిహోర ఇచ్చారు. ఈ పులిహోర చాలా బాగుంటది ఇక్కడైతే. ఒక దగ్గర కూర్చొని తింటున్నాము. తినేటప్పుడు మాకు తెలిసిన ఒక ఆంటీ కలిశారు. ఆంటీతో కొంతసేపు మాట్లాడుకొని ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సరే, బాయ్ అందరికీ.